హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మార్ట్ సుధాకర్ని. ఇప్పుడు తిరుమల కొండపైన మేము శిలాతోరణం చూస్తున్నామండి. శ్రీవారి పాదాలు చూశారు కదా, శిలాతోరణం పాప వినాశనం చూసే వెళ్తున్నాము. అపూర్వ శిలాతోరణం, ఇదొక అపూర్వమైన శిలాతోరణం. ఇది భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాల్లోకి అద్వితీయమైనదంట. ఇలాంటి తోరణాలు ప్రపంచంలో మరో 2 ప్రదేశాల్లో, అమెరికాలోని ఇటాపాంతపు చూడండి. శిలాతోరణం అంటే ఇదే. అంటే ఇప్పుడు మన కర్నూలు దగ్గర రాక్ గార్డెన్ ఉంది కదా, అలాగా కర్నూలు దగ్గర రాక్ గార్డెన్ ఉంది కదా, సేమ్ అలాగే. కాకపోతే ఎలాంటి సపోర్ట్ లేకుండా నిలబడేది, తోరణం మాదిరి నిలబడింది కాబట్టి శిలాతోరణం అని పేరుంది దీనికి. ఎంతో ప్రాచీనమైనది, పురాణ కాలమైనది. చక్రతీర్థం ఇది. శ్రీవత్సవ గోత్రోభస్య పద్మనాభ అనే భక్తుడు రాక్షసుని బారి నుండి ప్రజలు కాపాడమని వెంకటేశ్వర స్వామి ఈ ప్రదేశంలో 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడంట. అందుకే చక్రంతో చంపాడని చక్రతీర్థం అని పేరు వచ్చిందంట. ఓకే, చక్రతీర్థం అని లోపల ఉంటుంది ఇక్కడ. అంటే కొండల్లో నుండి వాన వచ్చి ఒక వంక మాదిరి, ఒక నారి మాదిరి ప్రవహించే తీరం ఇది. ఇక్కడ చక్రతీర్థం అని పేరు ఇక్కడ. సో అక్కడికి వెళ్ళడానికి ఇంత మునుపు ఇబ్బందిగా ఉండేది. ఈ మధ్య బాగా మెట్లు వెళ్ళి రావడానికి చాలా ఫ్రీగా కట్టించారు. ఈ వర్షాలు వచ్చినప్పుడు నీరు బాగా స్ప్రెడ్ అయ్యి చాలా అందంగా కనిపిస్తుందేమో ఇక్కడ. వర్షాకాలం అయితే బాగా నీట్గా కనిపిస్తుంటుంది ఇది. సిరియాగా ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ముందు చూడంగానే సడన్గా మాకు పునుగు పిల్లి మాదిరి కనిపించింది. ఎందుకంటే తిరుమల కొండపైన ఎక్కువగా పునుగు పిల్లులు కనిపిస్తాయి, కానీ ఇది ఒక అడవి ఉడత. అంటే అడవి ఉడత అంటే చాలా పెద్ద ఉడత అన్నమాట, ఉడత మాదిరి. అది జనాల దగ్గరికి బాగా, అక్కడ పెంచుకున్న వాళ్ళు ఉడితే ఉన్నట్టుంది, జనాల దగ్గరకు వచ్చి బాగా హ్యాపీగా కొబ్బరిని తీసుకొని తింటుంది. ఫస్ట్ పునుగు పిల్లి అనుకున్నామండి. చక్రతీర్థం అంటే ఇక్కడేనేమో, ఇక్కడే ఇక్కడ జస్ట్ పూజలు అవి చేయిస్తారండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఒకటి విచిత్రమైన సంఘటన కాదు, ఇక్కడ చూస్తున్నారు కదా, రాయి జస్ట్ 3 అడుగుల మీద నిలబడ్డది. పెద్ద రాయి కింద, దాని బేస్మెంట్ ఓన్లీ 2.5 feet ఉంటుంది కింద. అంత పెద్ద రాయి అక్కడ నిలబడిందంటే ఇన్ని రోజులు జనాల మధ్య నిజంగా అంటే గ్రేట్ అండి. ఇదొక అంటే అందరూ చూసుకుంటూ వెళ్తారు కానీ అది గమనించారు. ఇక్కడ పాప వినాశనంకి వచ్చాము, అక్కడ శిలాతోరణం చూసాము, పాప వినాశనంకి వచ్చాము. పాప వినాశనం డ్యామ్ అండి. ఇక్కడ ఏమో అంటే ఉంది కానీ డ్యామ్ అంతే, చూడదగ్గ ప్రదేశాలు అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద వాటర్ పెట్టింటారు. పాప వినాశనం అంటే అక్కడున్న నీళ్ళు కాస్త ఆ నీళ్ళని మన తలపైకి వేసుకొని లేదా స్నానం చేసినా మనకున్న పాపాలు తొలగుతాయని అదొక
అలాగ చెప్తుంటారు అక్కడ. సో చాలామంది భక్తులు అక్కడికి వెళ్ళి కంపల్సరీ తిరుమలకు వచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానాలు చేస్తారు, లేదా అక్కడ ఉన్న నీటిని కొద్దిగా తలపైనకి వేసుకుంటారు. వేసుకున్న తర్వాత అక్కడ పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారిని దర్శించుకొని పాప వినాశనం మొత్తం డ్యాము జలాశయాన్ని చూసి వెళ్తారు. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజుతోన తిరుమల యాత్ర పూర్తిగా ముగిసింది. ఇందాకనే పాపనాశనం అలాగే ఆకాశగంగా అవన్నీ చూసొచ్చాము. ఇక్కడ నుండి ఈ సాయంత్రం మేము తిరుపతికి బయలుదేరుతున్నాం. తిరుమలను వదిలి తిరుపతికి బయలుదేరుతున్నాం. కానీ తిరుపతిలో అంతా హ్యాపీగా ఉంది. తిరుపతి రోడ్లు బాగున్నాయి, క్లీనింగ్ బాగుంది. ఎక్కడ క్లీన్ చేసే వాళ్ళు కనపడరు కానీ అంతా క్లీనింగ్గా ఉంది. మెయింటెనెన్స్ బాగుంది, అంతా బాగుంది. కానీ వీకెండ్స్లోన ఇలా సెలవుల రోజుల్లోన ప్రజలు కొద్దిగా సమన్వయం పాటించి శని ఆదివారాల్లో కాకుండా వేరే రోజుల్లో అంటే మంగళ బుధ గురువారం రోజుల్లో వర్కింగ్ డేస్లో వచ్చి వాళ్ళ దేవుడి కోసం కదా మనం వచ్చేది, వాళ్ళ ఒక డ్యూటీలో సెలవు పెట్టి కానీ ఆ రోజు వచ్చి దర్శించుకొని పోవాలని మనవి. ఎందుకంటే హాలిడేస్లో వస్తే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చూసాం మేము. ఈరోజు దాదాపుగా 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు క్యూలో ఉంటున్నారు. దర్శనం అవ్వడానికి 18 గంటలు 20 గంటలు 2 రోజులు 3 రోజులు కానీ పడుతుందంట. అడిగాం మేము. సో ఇలా ఇబ్బంది పడకుండా వీలు చూసుకొని వర్కింగ్ డేస్లో వచ్చి దర్శనం చేసుకొని అలాగే వీళ్ళు ప్రజల్ని ఎంత కంట్రోల్ చేయాలో అంత కంట్రోల్ చేస్తున్నారు. వీళ్ళు కంట్రోల్ చేయలేని స్థాయికి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. దయచేసి సమన్వయం పాటించండి. ఓం నమో వెంకటేశాయ. హిందూ ధర్మం వర్ధిల్లాలి. అందరూ హిందూ ధర్మాన్ని పాటించి హిందూ ధర్మాన్ని వర్ధిల్లాలి. ఓకే, ఈ వీడియో చూస్తున్న వారు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి, లైక్ చేయండి. ఇక గంట కూడా మోగింది. ఓకే, ఇక తిరుమల యాత్ర వీడియోలు ఇక్కడితో సెలవు. ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏమైనా సూచనలు ఉంటే ఇవ్వండి. అలాగే ఫేస్బుక్లో నా వాల్మీకి సుధాకర్ అన్న పేజ్ని ఫాలో అవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.